Hello dear students, welcome to my channel. Dear students, మీరు ఇంకో 2 డేస్లో సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంది. మన దగ్గర 15 డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రిఫైనల్ పేపర్స్ 2025 మన సోషల్ సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో సోషల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఒకసారి ఈ 15 డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి ప్రిఫైనల్ పేపర్స్ మనందరం కూడా ఒకసారి తరోగా చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మే రిపీట్ ఫ్రమ్ దీస్ ప్రిఫైనల్ 2025 క్వశ్చన్ పేపర్స్. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లలో ఎక్కువగా ఈ ప్రిఫైనల్ పేపర్స్ నుంచి ఎంసీక్యూలు కావచ్చు, షార్ట్ ఆన్సర్స్ కావచ్చు, తర్వాత లాంగ్ ఆన్సర్స్తో పాటు డయాగ్రామ్స్ కూడా రిపీట్ అయ్యాయి. సో సోషల్ స్టడీస్ కూడా చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలా వరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ 15 డిస్ట్రిక్ట్స్ క్వశ్చన్ పేపర్ని మీరు ఒకసారి చూసుకోవాలి. ఈ 15 డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి ప్రిఫైనల్ పేపర్స్ యొక్క పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తరోగా సెక్షన్ వైజ్ అండ్ తర్వాత మ్యాప్ పాయింటింగ్, ఎంసీక్యూస్ అన్నీ కూడా ఒకసారి మీరు కనుక చూసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇదే మీకు ఫైనల్ రివిజన్ అవ్వాలి. మీకు ఒకవేళ దీంట్లో నుంచి ఏదైనా క్వశ్చన్ రాకపోతే దానికి ఆన్సర్ ఒకసారి చూసుకోండి. సో మనం మీరు చూస్తున్నది ఇది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ పేపర్. సెక్షన్ నెంబర్ 1లో బాండుంగ్ కాన్ఫరెన్స్ 1955లో జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్రో ఏషియా కాన్ఫరెన్స్ అబౌట్ నామ్. క్లాసిఫై ద ఏ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్ నుంచి వచ్చింది. సజెస్ట్ మెజర్స్ టు ప్రివెంట్ వార్స్ గురించి ఇచ్చారు క్వశ్చన్స్. అండ్ రైట్ స్లోగన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ డ్రా అవుట్లైన్ మ్యాప్ అండ్ గద్వాల్ డిస్ట్రిక్ట్ గద్వాల్. చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అంటున్నప్పుడు సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ డిస్ట్రిక్ట్స్ చూసుకోండి ఒకసారి. అంటే గద్వాల్ ఇచ్చారు చూడండి, గద్వాల్. సో మనకి తెలంగాణలో నార్థన్ డిస్ట్రిక్ట్స్, వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్, సదరన్ డిస్ట్రిక్ట్స్, ఆ తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ ఎక్కువగా చూసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఫ్యాక్టర్స్ ఎనేబుల్డ్ గ్లోబలైజేషన్. ఇది ఫ్యాక్టర్స్ ఎనేబుల్డ్ గ్లోబలైజేషన్ 2 మార్క్స్ కూడా వేరే డిస్ట్రిక్ట్ పేపర్లో వచ్చింది. రికమెండేషన్స్ ఆఫ్ టీఎన్ సెషన్ చాలా ఇంపార్టెంట్. ప్రివెంట్ ఫుడ్ వేస్టేజ్ మీద పాంప్లెంట్ ఇచ్చారు. సో నేను ఈ సెషన్లో ఈ అన్ని క్వశ్చన్స్ గురించి చెప్పాను, ఎందుకంటే నేను మీకు ఎలాగో ఈ పీడిఎఫ్ ఇచ్చేస్తాను కాబట్టి నేను ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దామండి. ఈ సెషన్లో మనం ఒక 2-3 పేపర్స్ యొక్క ఎంసీక్యూస్ చాలా ఫాస్ట్గా మనం డిస్కస్ చేద్దాం. ఇది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ యొక్క పేపర్. క్వశ్చన్ నెంబర్ 1, ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు భోపాల్ గ్యాస్ ట్రాజడీ. మరి భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది మధ్యప్రదేశ్లో డవ్ కెమికల్స్ వల్ల. మరి దాంట్లో ఈ స్టేట్మెంట్స్ ఏవి రిలేటెడ్? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్, ఎస్ కరెక్ట్. విక్టిమ్స్ డిమాండెడ్ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్, కరెక్ట్. అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా అడిగారు. ఎనార్మస్ సమ్స్ హ్యావ్ బీన్ స్పెంట్ ఆన్ సెట్టింగ్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ భోపాల్, ఎస్. అండ్ ఈ 3 ఏబిసి కాబట్టి డి, ఆల్ ది అబోవ్ రైట్ ఆన్సర్. ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్. ఇది ఎక్కడ జరిగింది? ఘాగర్ టు తీస్తా. సో ఘాగర్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ అండ్ ఇట్ ఈస్ టు అప్ టు తీస్తా. స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ వాజ్ సక్సెస్ఫుల్. మరి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వాజ్ స్పెండింగ్ 2005 రూపీస్ పర్ చైల్డ్. యావరేజ్ 2005 స్పెండ్ చేస్తుంది. వెరాజ్ ఇండియన్ గవర్నమెంట్ స్పెండింగ్ ఓన్లీ 1049 రూపీస్. సో గవర్నమెంట్ gave quality education at no cost. Government allotted less funds to education. Himachal Pradesh have ambitious entertainment goals. There is a higher gender bias. No, ఇది కాదు. So very great quality of education is provided by the Himachal Pradesh government is right answer. Next, the period 1901-2021 witness high death rates due to. డియర్ స్టూడెంట్స్, మీరు ఇక్కడ బ్రాకెట్లో రాసినటువంటి ఆన్సర్స్ని మీరు కన్సిడర్ చేయకండి. అది స్టూడెంట్ రాసినటువంటి ఆన్సర్స్, అవి రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. సో నేను చెప్పే ఆన్సర్ని కన్సిడర్ చేసుకోండి. ద పీరియడ్ 1901-2021 విట్నెస్ హై డెత్ రేట్స్ డ్యూ టు. మరి 1901 నుంచి 21 వరకు ఎక్కువగా డెత్ రేట్స్ జరిగినాయి. రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఫెమైన్స్ అండ్ ఎపిడెమిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి పాపులేషన్ క్వశ్చన్లో నుంచి వచ్చింది. ఫస్ట్ పాపులేషన్ సెన్సస్ it was took in 1872. First complete census were taken in 1881. Okay, next, arrange the following in chronological order. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రొనాలజీ చాలా వరకు అడుగుతున్నారు. క్రొనాలజీ అంటే ఇయర్ వైజ్ మనం దీన్ని
సెట్ చేయాలి. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు 1942, క్విట్ ఇండియా 1942. ముస్లిం లీగ్ ఎప్పుడు 1906. క్రిప్స్ మిషన్ ఎప్పుడు అగైన్ 1942. ఐఎన్ఏ సోల్జర్స్ ట్రైల్ ఎప్పుడు 1946. సో దీనిలో ఫస్ట్ ఏంటి, ముస్లిం లీగ్ ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్. సో ముస్లిం లీగ్ ఫస్ట్ వస్తుంది. ముస్లిం లీగ్ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ వస్తుందా, క్రిప్స్ మిషన్ వస్తుందా? ఫస్ట్ విల్ కమ్ క్రిప్స్ మిషన్, బికాస్ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాతనే క్విట్ ఇండియా స్టార్ట్ అవుతుంది. సో 2, 3, 1, 4 ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళ యొక్క ట్రయల్ జరిగింది 1946లో. నెక్స్ట్ ప్రజెంట్ ఫినాన్స్ మినిస్టర్. ఈ క్వశ్చన్స్ రాకపోవచ్చు, మనకి 100%గా వచ్చేటువంటి క్వశ్చన్. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ అండ్ ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్. ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫినాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, తర్వాత ఆర్బీఐ గవర్నర్, లోక్సభ స్పీకర్, వీటి యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కడ్, ప్రెసిడెంట్ ముర్ము, చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా. ఇవి కూడా అడగచ్చు, సంజయ్ ఖన్నా. ఓకే, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రీసెంట్గా బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రజెంట్ యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్. చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ దట్ లెడ్ 1969 అజిటేషన్? మరి తెలంగాణ మూవ్మెంట్ 1969లో అజిటేషన్ జరిగింది. 1969 అప్పుడు ఫైట్ చేసిన పార్టీ ఏంటంటే టీపీఎస్, తెలంగాణ ప్రజా సమితి. ఐ రిపీట్, టీపీఎస్, తెలంగాణ ప్రజా సమితి. మరి 2001లో ఫైట్ చేసిన పార్టీ ఏంటి? టీఆర్ఎస్. సో మరి 1969 తెలంగాణ మూవ్మెంట్లో మరి దేనివల్ల జరిగింది చూద్దాం ఒకసారి. ఓకే, డైవర్షన్ ఆఫ్ సర్ప్లస్ రెవెన్యూ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర రీజన్. మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఆంధ్రాకి షిఫ్ట్ చేశారు. డిస్క్రిమినేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, ఇది కూడా కరెక్టే. వాల్యుయేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్. ముల్కీ అంటే లోకల్, అంటే ఇక్కడ రిసైడ్ అవ్వడానికి ముల్కీ రూల్స్ కావాలి. సో ముల్కీ రూల్స్ కూడా వీళ్ళు వాల్యుయేట్ చేశారు. సో 1, 2, 3 అడ్రస్సింగ్ ద నీడ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. మన యొక్క నీడ్స్ని, మన యొక్క డెవలప్మెంట్ని వాళ్ళు అడ్రస్ చేయలేదు, అందుకే తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. సో 1, 2, 3 ఆర్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. చిప్కో మూవ్మెంట్ ఎవరు? సుందర్లాల్ బహుగుణ. 1970s గర్వాల్ రీజన్, హిమాలయ. ఐ రిపీట్, 1970s గర్వాల్ రీజన్, హిమాలయ. చిప్కో అంటే ఎంబ్రేస్. ఎంబ్రేస్ అంటే హక్ చేసుకోవడం. చిప్కో అంటే ఎంబ్రేస్. నర్మదా వ్యాలీ మూవ్మెంట్. మేధా పాట్కర్, బాబా ఆమ్టే. మేధా పాట్కర్, నర్మదా బచావ్ ఆందోళన్. నర్మదా బచావ్ ఆందోళన్ కూడా చాలా ఫేమస్. ఇది గుజరాత్లో నర్మదా రివర్ మీద అక్రాస్గా కట్టినటువంటి సర్దార్ సరోవర్ డ్యామ్. ఐ రిపీట్, అగెనిస్ట్ ఆఫ్ ద సర్దార్ సరోవర్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయొద్దు అని ఫైట్ చేశారు. సైలెంట్ స్ప్రింగ్, రకెల్ కార్సన్. డిటిడి, దోమల గురించి చల్లేటటువంటి డిటిడి స్ప్రేయర్ వల్ల జరిగేటటువంటి ఇష్యూస్ని రకెల్ కార్సన్ ఆమె 1962, ఐ రిపీట్ 1962లో అడ్రస్ చేశారు. ఓకే, నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ 1985లో దీన్ని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్గా చేశారు. అక్కడ ఉన్నటువంటి యానిమల్ ఏంటంటే లయన్ టెయిల్డ్ మకాక్. ప్రొటెక్షన్ ఆఫ్ లయన్ టెయిల్డ్ మకాక్. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది, బికాస్ దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ మేడ్ ఇన్ 1988లో వచ్చినటువంటి అమెండ్మెంట్ వల్ల 21 years ఉన్నటువంటి ఓటింగ్ ఏజ్ని 18 yearsకి రెడ్యూస్ చేశారు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఓటింగ్ ఏజ్ వాజ్ 21. కాన్స్టిట్యూషన్ వాజ్ గ్రాంటెడ్ ఏజ్ ఆఫ్ 21 టు ఎలిజిబుల్ టు రైట్ టు గెట్ ఓట్, బట్ దిస్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్ ఇన్ 1988 అకార్డింగ్ టు ద యాజ్ పర్ ద 61st అమెండ్మెంట్ యాక్ట్. సో 21 to 18కి రెడ్యూస్ అయ్యారు. ఆర్టికల్ నెంబర్ 326 రైట్ టు ఓట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ నెంబర్ 326 ఈస్ అబౌట్ రైట్ టు ఓట్. నెక్స్ట్ అరేంజ్ ద ఈవెంట్స్ ఇన్ ద క్రోనలాజికల్ ఆర్డర్. మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్ అని చెప్పి చంపేశాడు వీడు. ఓకే, ట్రీటీ ఆఫ్ వర్సేల్స్ 1919, అసాసినేషన్ ఆఫ్ ఆస్ట్రియన్ ప్రిన్స్ 1914, ఫార్మేషన్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ 1920, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1945. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ అసాసినేషన్ ఆఫ్ ప్రిన్స్ ఉంటారు. ఓకే, సో మనకి ఆన్సర్ ఇక్కడ ఈ ఆప్షన్లలో లేదు. సో ఆన్సర్ మనకి 2, 1, 3, 4 అవుతుంది. 2, 1, 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 324 clause 6. ఆర్టికల్ నెంబర్ 324 clause 6 డీల్స్ విత్ యూటిలైజ్ ద సర్వీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ బి యూజ్డ్ ఇన్ ద ఎలక్షన్ డ్యూటీస్. ఇప్పుడు
Election Commission doesn't have its own employees. To conduct elections, they required huge numbers of employees. ఎప్పుడో ఎలక్షన్ జరగడానికి వాళ్ళకు ఇయర్ జీతాలు ఇచ్చి ఉంచుకోలేరు కదా. సో అందువల్ల దే యూస్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాజ్ పర్ ద 324 clause 6 ప్రకారం దే యూస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మ్యాచ్ ద ఫాలోయింగ్. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 20th February 1956. 20th February 1956. So because of this, Andhra Pradesh was formed. So gentleman agreement 20th Feb 1956. Mira Baby movement, torch bearers. Mira Baby movement was human rights movement. అప్పుడు అడుగుతారు which is a human rights movement, which is the environmental movement అని అడుగుతారు. Glasnost, these are the reforms during the Mikhail Gorbachev. I repeat, రష్యాలో మిఖాయిల్ గార్బచేవ్ కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో దాన్నే గ్లాస్నాస్ట్ పెరిస్ట్రోయికా అంటారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు USSR. పంచశీల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. దే మేడ్ పంచశీల్ అగ్రిమెంట్ ఇన్ 1954. పంచశీల్ అంటే 5 ప్రిన్సిపల్స్ బిట్వీన్ నెహ్రూ అండ్ చౌ ఎన్లై. 1954లో ఈ అగ్రిమెంట్ జరిగింది. నెక్స్ట్, ద పాపులేషన్ ఆఫ్ మెట్రోపాలిటన్ సిటీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగారు, మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంటి, అసలు మిలియన్ మెగా సిటీ అంటే ఏంటి, మిలియన్ ప్లస్ సిటీ అంటే ఏంటి అడుగుతున్నారు. సో ద మెట్రోపాలిటన్ సిటీ కవర్స్ పాపులేషన్ ఆఫ్ 1 million to 10 million. 1 million to 10 million, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 million to 10 million ఉన్నటువంటి పాపులేషన్ని వీళ్ళు మనం కేటగిరీ కింద మెట్రోపాలిటన్ కేటగిరైజ్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. మరి మెగా సిటీ అంటే ఏంటి? సో మెగా సిటీ గుర్తుపెట్టుకోండి, మెగా సిటీ ఈస్ 10+ million. మెగా సిటీ అంటే ఏంటి? 10+ million. మరి క్లాస్ 1 అంటే ఏంటి? క్లాస్ 1 అంటే 1 lakh to 1 million. ఐ రిపీట్, 1 lakh to 1 million. మరి టౌన్ అంటే ఏంటి? 5,000 to 1 lakh. ఐ రిపీట్, 5,000 to 1 lakh ఇస్ అ టౌన్. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్, ఇది ఫుడ్ సెక్యూరిటీ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. కార్బోహైడ్రేట్స్. వాట్ డస్ ద కార్బోహైడ్రేట్స్ దేనికోసం? కార్బోహైడ్రేట్స్ దే ప్రొవైడ్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ దే ప్రొవైడ్ ఎనర్జీ. వైటమిన్స్ ఆర్ వైటల్. గుర్తుపెట్టుకోండి, వైటమిన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ మెనీ వైటల్ సిస్టమ్స్. ఇది మనకి చాలా చాలా వైటమిన్ అంటే వైటమిన్ ఉండాలి చూసుకోండి. వైటల్స్ అయిపోయింది ఏ. మరి ప్రోటీన్స్ సెల్ టిష్యూ రిపేర్. ఇవి ప్రోటీన్స్ అనేటటువంటి రిపేర్ చేస్తాయి సెల్ టిష్యూ. మినరల్స్, ఇవి మనకి మినరల్స్ దే ప్రొవైడ్ మినరల్స్ దే కాంట్రిబ్యూట్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్. కంట్రిబ్యూట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్. మినరల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ చెప్పాను ఇంతకుముందే. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వాళ్ళు ఫైట్ చేశారు. ఇట్ ఈస్ వెస్టర్న్ ఘాట్ కేరళ. ఇక్కడ మనకి 1985లో దీన్ని నేషనల్ పార్క్గా డిసైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి యానిమల్ ల్యాండ్ టైల్డ్ మకాక్. ఆల్టర్నేటివ్ PDS డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వాజ్ ఇనిషియేటెడ్. ఆల్టర్నేటివ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇది జహీరాబాద్లో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనేది ఒక కోఆపరేటివ్ స్టార్ట్ అయింది. సో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆర్గనైజ్డ్ దిస్ ఆల్టర్నేటివ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎస్పెషల్లీ వేరియస్ మిల్లెట్స్. డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద రివర్ నర్మదా ఫ్లోస్ బిట్వీన్. మరి రివర్ నర్మదా ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది? రివర్ నర్మదా బిట్వీన్ V and S అంటే వింధ్య అండ్ సాత్పురా అండ్ వింధ్య. చాలా చాలా ఇంపార్టెంట్. రివర్ నర్మదా ఫ్లోస్ సాత్పురా అండ్ నర్మదా. రివర్ నర్మదా బోర్న్ ఇన్ అమర్కంటక్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, గామల్ అబ్దుల్ నాజర్ మేడ్ అన్ ఎఫర్ట్ టు యునైట్. గామల్ అబ్దుల్ నాజర్ వాజ్ he was very favored to అరబ్ని కాపాడడానికి, అరబ్ని సేవ్ చేయడానికి, సో పాలస్తీనియన్స్కి సపోర్ట్ చేయడానికి ఆయన he tried to unite Arabs and he also attacked on Israel many times. గామల్ అబ్దుల్ నాజర్ సూసైడ్ స్క్వాడ్స్ కూడా ఆయన డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, అరబ్స్. గామల్ అబ్దుల్ నాజర్ బిలాంగ్స్ టు Egypt. He belongs to Egypt. He supported to Arabs. Next, recommended food intake per day, urban and rural. మరి అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఫుడ్ ఇంటేక్ ఎంత? ఇది 2 marks లో కూడా రావచ్చు. అర్బన్ ఏరియా 2100 kcal అండ్ రూరల్ ఏరియా 2400 kcal. సో అర్బన్ ఏరియా ఆప్షన్ ఏ ఇస్ రైట్.
సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ ఇంకా సో రిమైనింగ్ ఐ హోప్ నేను మీకు ఈరోజు ఈవినింగ్ కల్లా లేదా రేపు మార్నింగ్ ఈ పేపర్లో ఉన్నటువంటి ప్రతి ఎంసీక్యూస్ 15 క్వశ్చన్స్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ 15 క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్, స్టూడెంట్స్, దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, యూ మస్ట్ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీ 10th క్లాస్ స్టూడెంట్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కామెంట్ రూపంలో మీరే చెప్తారు, సార్ ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చింది, ఈ క్వశ్చన్ వచ్చిందని మీరే చెప్తారు. సో ఐఎమ్ షూర్ డెఫినెట్గా మనం ఈ క్వశ్చన్ పేపర్లో నుంచి చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. 2 days వాల్యుబుల్ టైం ఉంది మనకు. ఈ 2 daysలో కనుక మీరు ఈ క్వశ్చన్స్ చదువుకొని మీకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో లేదా నాకు కాల్ చేసినా కూడా నేను తప్పకుండా మీ యొక్క ప్రతి డౌట్ని నేను క్లియర్ చేయగలుగుతాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీఆర్ గోయింగ్ టు రాక్ సంథింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్కోర్ బిగ్ in the upcoming examination. I wish you all the best of each and every student in Telangana state, those who are going to write. Parents అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ మీ పిల్లల్ని కొంచెం ఈ 1-2 days పండగ అయిపోయిన తర్వాత కొంచెం ఫోకస్ చేసే విధంగా ఉండండి. సోషల్ స్టడీస్లో చాలా ఈజీగా మార్క్స్ సంపాదించవచ్చు. దానికి ఎగ్జాంపులే మీరు నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత చేసే కామెంట్స్. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీళ్ళని తొందరలో నేను మీకు వీడియో అప్ చేస్తాను. గుడ్ బై.